కేసులు, పోలీస్ అధికారులను అరెస్టు, ఐపీఎస్ వాళ్ళని అరెస్టు. ఏంటిది? మరొకసారి చెప్తున్నా, ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఉన్నారే, వాళ్ళు ఒక చట్టబద్ధ పరిధిలో పనిచేస్తారు. చట్టాన్ని దాటి వాళ్ళు వ్యవహరించడానికి వీల్లేదు. ఒక ఎఫ్ఐఆర్ ఉంటే ఆ ఎఫ్ఐఆర్ మీద ఎంక్వైరీ చేసి దెన్ దే విల్ అరెస్ట్. నేను అడుగుతా ఉన్నా, జత్వానీని అరెస్ట్ చేసినప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కదా, కోర్టు రిమాండ్ ఇచ్చింది కదా, బెయిల్ తీసుకున్నారు కదా. జత్వానీ కేసులో మీరు ముద్దాల్ని పెడితే ఆ ముగ్గురికి బెయిల్ వచ్చింది కదా. ఇవాళ సీతారామాంజలిని తీసుకొచ్చి కక్షాదింపు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేశారు కాబట్టి, ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు నన్ను అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు కాబట్టి మొత్తాన్ని అరెస్ట్ చేసి పారేస్తా అంటే ఏమిటి కక్షాదింపు చర్యలు? నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుంది. నేను ఒకటి మనవి చేస్తున్నా, బాబు గారు, చంద్రబాబు గారు, కలకాలం ఇలా ఉండదు నాయన. దీనికి నువ్వు మూల్యం చెల్లించక తప్పదు. నువ్వు చెల్లించకపోతే మీ అబ్బాయి ఎక్కడికి బారు. ప్రపంచం చూస్తూనే ఉంది, ప్రజలు చూస్తూనే ఉన్నారు, చట్టాలు చూస్తూనే ఉన్నారు. అడ్డగోలుగా మీరు మీ మీద జరుగుతున్నటువంటి ప్రచారాన్ని, అంటే ఐ మీన్ మీరు అసమర్థ పరిపాలన చేస్తున్నారనే ప్రచారాన్ని, ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రచారాన్ని, అమరావతిలో దోపిడీ చేస్తున్నారనే ప్రచారాన్ని, విశాఖపట్నంలో దోపిడీ చేస్తున్నారనే ప్రచారాన్ని, మీ శాసనసభ్యులు ఎక్కడ పడితే అక్కడ లూటీలు చేస్తున్నారనే ప్రచారాన్ని డైవర్ట్ చేయటం కోసం అధికారుల్ని అరెస్ట్ చేయటం, స్కాములు లేకపోయినా స్కాములు ఉన్నట్టుగా సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందే. అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందే. జైల్లో నుండిపోతామా? వారు జైల్లో చచ్చిపోతామా? మమ్మల్ని అందరం జైల్లో పెట్టి జైల్లో చచ్చిపోతామా? రాదా బెయిల్? సంవత్సరానికైనా వచ్చిందిగా బెయిల్. ఏంటి అన్యాయం, దుర్మార్గం? చంద్రబాబు నాయుడు గారు, నేను మనవి చేస్తున్నా, చాలా తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వయసులో పెద్దవారైనటువంటి మీరు, 75వ పుట్టినరోజు జరుపుకున్న మీరు గుర్తుపెట్టుకోండి, దీనికి తగ్గ మూల్యం చెల్లించక తప్పదు. జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను.